హాయ్ అండి, నమస్తే. ఈరోజు రెసిపీ వీడియో ఏంటి అంటే పాతకాలం పద్ధతిలో చికెన్ ఫ్రై రెసిపీ చూపించబోతున్నాను. ఉప్పు పసుపు ఈ విధంగా వేసి ఉడికించి చికెన్ ఫ్రై చేయండి, సూపర్గా ఉంటుంది. అది ఎలాగో చూసేద్దామా, పదండి. అయితే ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని అడుగు మందంగా ఉన్న గిన్నె పెట్టుకోవాలి. ఆ తర్వాత శుభ్రంగా 2 సార్లు కడిగి తీసుకున్న చికెన్ అయితే వేసుకోవాలి. నేను ఇక్కడ కేజీ వరకు చికెన్ తీసుకున్నానండి. చికెన్ వేసుకున్న తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. ఒక 1 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. అలానే పావు టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకొని చక్కగా ఉడికించుకోవాలండి. చికెన్ నుంచి వాటర్ క్వాంటిటీ కాస్త తగ్గేంత వరకు ఉడికించుకున్న తర్వాత ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక ఉల్లిపాయ తీసుకొని సన్నని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ చికెన్ ఫ్రైలోకి ఉల్లిపాయలు ఎక్కువ పడవండి, ఒక ఉల్లిపాయ తీసుకుంటే సరిపోతుంది. ఫ్రెష్గా రోట్లో అప్పటికప్పుడు రుబ్బిన అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఒక 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. మీడియం సైజులో ఉన్న స్పూన్తో అయితే వేసుకోవాలండి. మరీ చిన్న స్పూన్తో అయితే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ పడుతుంది కాబట్టి పెద్ద స్పూన్తో వేసుకుంటే మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది. కర్రీలోకి నీచు వాసన అనేది అసలు ఏమాత్రం ఉండదు. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఫ్రై చేసుకున్న తర్వాత ఒక 1 టేబుల్ స్పూన్ వరకు పచ్చిమిర్చి పేస్ట్ అయితే వేసుకోవాలి. పాతకాలంలో కర్రీస్లోకి పచ్చిమిర్చి పేస్ట్ అయితే కన్ఫామ్గా వేసేవాళ్ళు. చికెన్లో అయితే పచ్చిమిర్చి పేస్ట్ వేసుకొని ఈ విధంగా నేను చెప్పిన టిప్స్తో అయితే కుక్ చేయండి, సూపర్గా ఉంటుంది. పచ్చివాసన అంతా పోయేంత వరకు పచ్చిమిర్చి పేస్ట్ని ఫ్రై చేసుకున్న తర్వాత ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు కారం యాడ్ చేసుకోండి. కారం అనేది మీ స్పైసీనెస్కి తగ్గట్టుగా చూసుకొని అయితే వేసుకోవాలి. ఎక్కువ తినేవాళ్ళు కాస్త ఎక్కువగా యాడ్ చేసుకోండి, తక్కువ తినేవాళ్ళు ఇంకాస్త తగ్గించుకొని వేసుకోండి, సరిపోతుంది. కారం వేసిన తర్వాత గరం మసాలా పౌడర్ అయితే ఒక 1 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకోవాలండి. ఎందుకంటే మనం ఇక్కడ చికెన్ ఫ్రై రెసిపీ చేస్తున్నాం కాబట్టి మసాలా అనేది కొంచెం ఎక్కువే పడుతుంది. ఇప్పుడు మనం యాడ్ చేసుకున్న మసాలా ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా చికెన్ పీసెస్కి చక్కగా పట్టేలాగా ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. ఇక్కడ చికెన్ పీసెస్ చక్కగా ఫ్రై అయిపోయి కాస్త కలర్ చేంజ్ అవ్వాలన్నమాట. కాస్త లైట్గా ఎర్రగా చికెన్ పీసెస్ అనేవి వేగిన తర్వాత మనం ఉడికించేటప్పుడు కొంచెం సాల్ట్ వేసుకున్నాం కదా, ఆ తర్వాత సాల్ట్ ఎంత పడుతుంది అనేది ఒకసారి చెక్ చేసుకొని సాల్ట్ యాడ్ చేసుకొని కొత్తిమీర కానీ పుదీనా కానీ వేసుకొని ఆ తర్వాత కలుపుకొని ఇంకొక 2 నిమిషాల వరకు మంటని మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని ఇలా అడుగంటకుండా ఈ విధంగా గెరెటతో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. కొత్తిమీర కానీ పుదీనా కానీ వేసుకున్న తర్వాత కరివేపాకు కూడా వేసుకొని ఇంకొక నిమిషం పాటు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి దింపేయడమే. కరివేపాకు స్టార్టింగ్లో వేయడం కంటే కూడా చివర్లో వేస్తే ఆ ఫ్లేవర్ అనేది చికెన్ ముక్కలకి పట్టి టేస్ట్ అనేది బాగుంటుందండి. రోటీలోకైనా రైస్లోకైనా సూపర్గా ఉంటుంది ఈ చికెన్ ఫ్రై రెసిపీ. అంతేనండి, పాతకాలం పద్ధతిలో చికెన్ ఫ్రై ఎలా చేస్తారనేది తెలుసుకున్నాం కదా. మరి ఈ రెసిపీ మీకు నచ్చితే వీడియోకి అయితే లైక్ ఇవ్వండి. లైక్ ఇవ్వడం వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి.